హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 37 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్ చెపాక్లోని చిదంబరం స్టేడియం మీదుగా తలపడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్ అనలైజ్ చేసుకొని ప్లేయింగ్ 11 లోని బలాబలాలన్నింటినీ స్టాటిస్టికల్ తో లింక్ చేసుకొని చూసుకోవాలి. అయితే చూసుకోవాలనుకుంటే మన వీడియో కూడా వరకు చూసేయాలి. దయచేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పైన మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే చెన్నై మంచి హాట్గా ఉంటుంది. హైస్ 33 degrees ఉంటే లోస్ జస్ట్ 27 degrees మటుకే ఉంటుంది. ఇక బిట్వీన్ ద మ్యాచ్ టైంలో ఎలా ఉంటుంది అంటే హైస్ 32 degrees ఉంటే లో 29 degrees. హ్యూమిడ్ కండిషన్స్ త్రూ అవుట్ ద 53% అంటే మ్యాచ్ టైంలో అది సిగ్నిఫికెంట్ గా 72% పెరిగిపోతుంది. ఇక వర్షం వచ్చే ఛాన్సెస్ అయితే ఏ మాత్రము లేవు. టెంపరేచర్స్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈవినింగ్ గేమ్ లో తప్పకుండా క్రికెట్స్ యొక్క ఫిట్నెస్ కి గట్టి టెస్టే ఉంటుంది. ఇక పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఎంతైనా 3 PM గేమ్ కాబట్టి రెగ్యులర్ మ్యాచెస్ లాగా అయితే పిచ్ ఉండదు, కాస్త క్రాక్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు సనీ డే కూడా కాబట్టి స్పిన్నర్స్ కి గ్రిప్ అయ్యే ఛాన్స్ హెవీగా ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ చేయడం కన్నా ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే ఇక్కడ బెస్ట్. ఎందుకంటే పోన్ పిచ్చింగ్ స్లో అవుతుంది, డ్యూ వచ్చే ఛాన్సెస్ కూడా ఏ మాత్రం ఉండవు కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే బాగుంటుంది. ఇక యావరేజ్ స్కోర్ ఎంత ఉంటే బాగుంటుంది అంటే ఇక్కడ మొత్తం ఇంతవరకు ఈ సీజన్ లో 3 గేమ్స్ జరిగాయి, అన్ని నైట్ గేమ్సే. ఒక మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ 192, ఇంకొకసారి 212, ఇంకొకసారి 200+ ఏమో వచ్చినట్టుంది. బట్ ఈవినింగ్ గేమ్ కాబట్టి బిట్వీన్ ఒక 180 to 200 మధ్యలో ఉంటే గనక ఈజీగా డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా ఈవినింగ్ గేమ్ కాబట్టి బ్యాట్ ఫస్టే ప్రిఫర్ చేస్తారు. దో ఓవరాల్ స్టాట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం 94 మ్యాచెస్ జరిగితే 53 టైమ్స్ చేస్ చేసిన టీమ్స్ గెలిచాయి అండ్ 41 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. స్టాట్స్ దృష్టిలో పెట్టుకోకుండా ఈవినింగ్ గేమ్ అండ్ ఆఫ్టర్నూన్ సన్లైట్ మొత్తం వాడుకోవాలనుకుంటే బ్యాట్ ఫస్ట్ చేస్తేనే బాగుంది. ఇక హెడ్ టు హెడ్ షాట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం 8 టైమ్స్ తలబడితే ఈవెన్ స్టీవెన్ గా సిఎస్కే 4 టైమ్స్ అండ్ జీటీ 4 టైమ్స్ గెలిచారు. ఇక ఈ చిదంబరంలో 2 మ్యాచెస్ జరిగితే 2-2 సిఎస్కేదే అప్పర్ హ్యాండ్. ఇక లాస్ట్ 5 మ్యాచ్ల సినారీ ఎలా ఉంది అంటే జీటీ కేవలం ఒక మ్యాచ్ గెలిస్తే సిఎస్కే 4 మ్యాచ్లు అద్దరు కొట్టేసింది. ఇక కాంపోజిషన్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ లో భాగంగా 2 టీమ్స్ లో ఎలా ఉంది అంటే ఫస్ట్ సిఎస్కే గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ పర్ఫార్మెన్స్ రీసౌండ్ వచ్చేలాగా ఉంది. ఎంఐ సొంత గడ్డైన వాన్కాడేకి వెళ్ళి వాళ్ళని ముచ్చమటలు పెట్టి వణికించేసి మరి విక్టరీ సొంతం చేసుకొని వచ్చింది. ఇన్ఫాక్ట్ అది సిఎస్కే ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్జిన్ విక్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్స్. ఏకంగా 100 పరుగుల తేడాతో విక్టరీ సొంతం చేసుకొని వస్తున్నారు. హై ఆన్ కాన్ఫిడెన్స్, చాలా మంది ప్లేయర్స్ ఇంజురీలు బారిన పడ్డా కూడా అద్భుతంగా టీం అయితే పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంది. అది వాళ్ళకి ఎంతో మోరల్ బూస్ట్ అండ్ హై ఆన్ కాన్ఫిడెన్స్ అయితే నింపి పడేస్తుంది. ఇక ఇంత స్ట్రాంగ్ గా ఉన్న టీం అండ్ ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన టీం ప్లేయింగ్ లెవెల్ లో ఏమైనా చేంజెస్ చెయ్యాలా అంటే ఆబ్వియస్లీ చేంజెస్ చేయాలి. మీరు లాస్ట్ మ్యాచ్ లో గమనించుకున్నట్లయితే సంజు శాంసన్ ఒక్కడే 100 పరుగులు కొడితే మిగతా వాళ్ళందరూ కలిసి కూడా 100 పరుగులు కొట్టడానికి చాలా కష్టపడ్డారు. ఇన్ఫాక్ట్ మిడిల్ ఆర్డర్ లో వచ్చిన కార్తిక్ శర్మ 19 డెలివరీస్ ఫేస్ చేసి 18 రన్స్ మటుకే చేసి చాలా ప్రెషర్ పెట్టేశాడు సంజు శాంసన్ పైన. సో ఆ ప్రెషర్ ని కాస్త ఈజ్ ఆఫ్ చేసేయాలి అంటే అతని ప్లేస్ లో 28 బాల్ 100 కొట్టి ఊపు మీద ఉర్విల్ పటేల్ అని తెచ్చుకొని నంబర్ 3 లో ఆడించుకొని సర్ఫరాజ్ ఖాన్ అండ్ శివం దుబేని కాస్త డౌన్ ద ఆర్డర్ పుష్ చేసుకుంటే వాళ్ళకి ఆ డెప్త్ అనేది పెరుగుతుంది. అండ్ దాంతో పాటు ఫామ్ లో ఉన్న ప్లేయర్సే టీమ్ లో ఉంటారు. ఎప్పుడైనా కూడా డబ్బులు కాదు మ్యాటర్, ఫామ్ అండ్ వాళ్ళు ప్రెసెంట్ ఎట్లాంటి మైండ్ సెట్ అనేది మ్యాటర్. వెరాజ్ కార్తిక్ శర్మకి అంత రన్స్ రావట్లేదు, చాలా స్ట్రగుల్ అవుతున్నాడు, యాక్సిలరేట్ చేయలేకపోతా ఉన్నాడు. దానివల్ల అతని ప్లేస్ లో ఉర్విల్ పటేల్ వస్తున్నాడు. ఇంకా ధోని రావచ్చు కదా మీరు అనొచ్చు, బట్ ఆయన పెద్ద ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఎందుకంటే ఈవెన్ మేనేజ్మెంట్ కూడా ఏం చెప్పేసింది, ధోని ఫిట్ గా ఉన్నాడు, ఆయనకి ఎప్పుడు ఆడాలనిపిస్తే అప్పుడే ఆడతాడు. ప్రెసెంట్ రన్స్ చేయడంలో ఒక్కటి కాస్త డిస్కంఫర్ట్ ఫేస్ చేస్తా ఉన్నాడు తప్ప కీపింగ్ అండ్ బ్యాటింగ్ అద్భుతంగానే ప్రాక్టీస్ చేశాడు. ఫుల్ ఫిట్ అని ఎప్పుడు అనుకుంటే అప్పుడే టీమ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో మనం దాని గురించి ప్రిడిక్ట్ చేయడం కన్నా యాజ్ ఆఫ్ నౌ ఉర్విల్ పటేల్ కార్తిక్ శర్మ ప్లేస్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటే బాగుంటుంది. ఇక ఇంకొక చేంజ్ కాదు కానీ కాంబినేషన్ కాస్త సెట్ చేసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ మ్యాచ్ లో అఖిల్ హుస్సేన్ 4 వికెట్లు తీయడం వల్లే ముంబై ఇండియన్స్ కుప్పగూలిపోయింది. సో అలాంటి అఖిల్ హుస్సేన్ ని ఆప్షన్ గా ఏదో వికెట్లు పడితే బ్యాటర్ ని తెచ్చుకోవాలి, వికెట్లు పడకపోతే హుస్సేన్ ని తెచ్చుకోవాలనే ఆప్షన్స్ పెట్టుకోకుండా డైరెక్ట్ అతనే ప్లేయింగ్ లెవెల్ లో ఆడించుకొని కావాలంటే గుర్జప్నీత్ సింగ్ ని మీరు ఆప్షన్ కింద పెట్టుకోండి. ఒకవేళ వికెట్లు పడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ప్రశాంత్ వీర్ని తెచ్చుకోండి, లేదంటే గుర్జప్నీత్ సింగ్ ని మీరు బౌలర్ ఎక్స్ట్రా ఒక ఫాస్ట్ బౌలర్ కింద ఇంక్లూడ్ చేసుకోండి. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నారు అంటే మీకు వేరే ఆప్షన్ లేదు, అఖిల్ హుస్సేన్ అండ్ గుర్జప్నీత్ సింగ్ ఇద్దరిని పెట్టుకున్నాడు. ఎందుకంటే నంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉంది. అఖిల్ హుస్సేన్ కూడా అంతో ఇంతో షాట్లు ఆడగలడు అండ్ దాంతో పాటు మీకు డౌన్ ద ఆర్డర్ కాంబోస్ కూడా ఉంటాడు కాబట్టి మీకు ఎక్స్ట్రా బ్యాటర్ అవసరం లేదు. అవసరం వల్ల ఉన్నది ఎక్స్ట్రా బౌలర్. ఎందుకంటే అఖిల్ హుస్సేన్ అంత అద్భుతంగా
బౌలింగ్ వేశాడు. మీకు ఇంకొక ఫ్యాక్ట్ చెప్తాను చూడండి, అఖిల్ హుసేన్ లాస్ట్ 3 years లో 51 T20 మ్యాచెస్ ఆడితే అతను పవర్ ప్లే లో దగ్గర 70% వికెట్స్ అతను తీసింది 74 వికెట్స్ అయితే అందులో 70% వికెట్స్ అతనికి పవర్ ప్లే వచ్చాయంటే మీరు అర్థం చేసుకోండి. బౌలింగ్ వేసిన ప్రతిసారి అతను వికెట్స్ తీస్తూనే వచ్చాడు. ఇంకొక టు బీ ప్రిసైజ్ ఫ్యాక్ట్ ఏంటంటే అతను ఇంతవరకు అతని జర్నీలో 261 T20 మ్యాచెస్ ఆడితే అక్రాస్ ద గ్లోబ్, అది లీగ్స్ అయినా కానీ ఏదైనా కానీ, అందులో 139 టైమ్స్ పవర్ ప్లే లో either ఫస్ట్ ఓవర్ ఆర్ థర్డ్ ఓవర్ బౌల్ చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకుని అతను పవర్ ప్లే ఎంత కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేస్తున్నాడు. అందుకని మరీ చెప్తున్నా, అతను ఆప్షన్ కింద కాకుండా స్ట్రైట్ అవే ప్లేయింగ్ లో పెట్టేసుకోండి. ఒకసారి కాంబినేషన్ చెప్తా చూడండి ఎలా ఉంటుందో. నేను చెప్తున్నది వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాంబినేషన్. యాజ్ యూజువల్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్, Urvil Patel at number 3, Sarfraz Khan at number 4, Shivam Dube at number 5, Duval Brevis at number 6, Jamie Orton at number 7, Akhil Hussain at number 8, Anshul Kamboj at number 9, Mukesh Chaudhary at number 10 and Noor Ahmed at number 11. Gurjeet Singh or Prashant Veer will be their impact players. So ఇది CSK playing 11 and impact subs. ఇక GT సంగతి ఏంటి అంటే CSK ఎలా అయితే అవే గేమ్ లో అద్భుతమైన వికెట్స్ అంతా చేసుకొని వస్తా ఉన్నారో GT అవే గేమ్ ఓడిపోయి వస్తా ఉంది. బట్ కీ టేక్ అవేస్ ఏంటి అంటే మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్ ని జేసన్ హోల్డర్ వచ్చాక అద్భుతంగా సార్ట్ అవుట్ అయిపోయింది. బ్యాలెన్స్ గా కూడా కనిపిస్తా ఉంది. ఆ మ్యాచ్ లో వాళ్ళు సాయి సుదర్శన్ ఎలా అయితే సెంచరీ ఒక బిగ్ పాజిటివ్ అవుతుందో హోల్డర్ ఇంక్లూజన్ అంతే బెటర్ పాజిటివ్ కింద తీసుకొచ్చి. ఎందుకంటే హోల్డర్ లాస్ట్ ఫేస్ చేసింది 10 balls, అందులో 2 4 ఒక 6 సాయంతో ఏకంగా 230 స్ట్రైక్ రేట్ తో 23 రన్స్ స్కోర్ చేసిన. బౌలింగ్ లో కూడా 9 runs per over హై స్కోరింగ్ మ్యాచ్ లో 9 runs per over మటుకే ఇచ్చి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. సో వాళ్ళకి ఆ బ్యాలెన్స్ బాగా సెట్ అయింది. బట్ వాళ్ళు ఇంకాస్త బెటర్ గా ఎలా వెళ్తే బాగుంటుంది అనుకుంటే హోమ్ బాయ్ అయిన రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ ని ఈ మ్యాచ్ కి మానవ్ సుతార్ ప్లేస్ లో తెచ్చుకోవాలి. అసలు మీ వద్ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన స్పిన్నర్ ఉన్నాక మొన్న ఆర్సీబీ మ్యాచ్ లో మానవ్ సుతార్ ఎందుకు ట్రై చేస్తారో వాళ్ళకే తెలియాలి. లాస్ట్ సీజన్ లో రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ 13 మ్యాచెస్ లోనే 17 వికెట్స్ తీసుకున్నాడు. బిలో 8 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో అలాంటి సాయి కిషోర్ మీకు బెటర్ స్పిన్నర్ కింద కనిపిస్తాడు అండ్ అతన్నే ఫ్రంట్ లైన్ స్పిన్నర్ గా కూడా ప్లేయింగ్ లైన్ లోకి తీసుకోవాలి. బట్ కాంబినేషన్ సెట్ గా ఇన్ని రోజులు ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు మానవ్ సుతార్ నే తెచ్చుకున్నప్పుడు సాయి కిషోర్ ను కూడా తెచ్చుకోవాలి కదా. సో ఈ మ్యాచ్ లో మానవ్ సుతార్ ప్లేస్ లో సాయి కిషోర్ తెచ్చుకోవాలి. చపాక్ చిదంబరం అతనికి హోమ్ గ్రౌండ్ అండ్ హోమ్ స్టేట్ అవుతుంది. సో అక్కడ కాస్త వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆల్రెడీ సాయి సుదర్శన్ ఒక హోమ్ బాయ్ ఉన్నాడు. ఇప్పుడు సాయి కిషోర్ ను కూడా వాళ్ళు కనుక యాడ్ చేసుకుంటే సిఎస్కే కి ప్రెషర్ లో పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈవినింగ్ గేమ్ స్పిన్నర్స్ కి హెల్ప్ ఉంటుంది కాబట్టి. ఒకసారి ఈ చేంజ్ తర్వాత కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మాన్ గిల్, జాస్ బట్లర్ at number 3, Washington Sundar at number 4, Jason Holder at number 5, Shahrukh Khan at number 6, Rahul Tewatia at number 7, Rashid Khan at number 8, Ravi Srinivasan Sai Kishore at number 9, Mohammad Siraj at number 10, Kagiso Rabada at number 11. ఇక ప్రషిత్ కృష్ణ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో టోటల్ గా ఇది రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11s అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్. ఇక బలాబలాలో భాగంగా ఏ టీమ్ కి మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది అంటే ఆబ్వియస్లీ స్టాట్స్ అండ్ దాంతో పాటు హోమ్ అడ్వాంటేజ్ అండ్ రీసెంట్ పర్ఫార్మెన్స్, ఈ మూడు కనుక పరిగణలోకి తీసుకుంటే సిఎస్కే బెటర్ ఎడ్జ్ ఉంటుంది. కంపారిటివ్లీ జీటీ కన్నా కూడా వీళ్ళకి మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంది. సో అదే గొప్ప అడ్వాంటేజ్ అయిపోతుంది. దానివల్ల ఐ విల్ గో విత్ సిఎస్కే. ఒకే ఒక ప్లేస్ లో ఎక్కడ అవుట్ ప్లే చేయొచ్చు అంటే పేస్ అటాక్ జీటీకి సిఎస్కే కన్నా స్ట్రాంగ్ గా ఉంది. అది మినహాయిస్తే స్పిన్ అటాక్ అయినా టాప్ ఆర్డర్ అయినా మిడిల్ ఆర్డర్ అయినా ఎటు చూసినా కూడా సిఎస్కే స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి టుడే మై ఓట్ విల్ బి టు చెన్నై సూపర్ కింగ్స్. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వస్తున్నాం. అంతకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.